బయట అయితే వాన పడుతూ ఉందన్నమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ మంచి టేస్ట్ తోటి ఏదైనా ఫుడ్ కూడా తింటే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం అనమాట. తెలిసి అయితే నేను ఏ రోజు వీటితోటి అయితే రెసిపీ చేయలేదు. స్పెషల్గా ఇన్స్టాగ్రామ్లో అయితే చూసి స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి జస్ట్ ట్రయల్. యాక్చువల్గా ఆంధ్ర ఫుడ్ అని టమాటా రైస్ అని చెప్పేసి ఆనియన్ వేసి చేస్తారంట. నేనైతే ఏ రోజు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేసి ఈరోజు చూద్దామని చూస్తున్నాను. మీరు కూడా వీడియో అయితే చూసేయండి, ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి. నేను ఇంతవరకు అయితే చేశాను, కానీ తెలంగాణ పిల్ల ఆంధ్ర వంట ఎలా చేస్తుందో చూద్దాము. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఆనియన్ వేసి టమాటా రైస్ చేయడము. అది కూడా ఎలా వస్తుందో వాళ్ళ స్టైల్లో చేసి చూద్దాము. ఇక్కడైతే నేనైతే మసాలాలు అయితే తీసుకుంటున్నాను. ఒకటి జాజిపూ జాపత్రి అంటారు కదా, అదనమాట. ఇదిగోండి బగారాకు, స్పైసీనెస్ 2 లవంగాలు సరిపోతాయి, 2 మిరియాలు, ఇంత దాల్చిన చెక్క, ఓన్లీ దాల్చిన చెక్క ఇంత వేసుకుంటున్నాను. నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేయడము. అంటే ఆనియన్ వేసి ఏ రోజు చేయలేదు, సోయాబీన్ వేసి అయితే చేశాను, కానీ ఓన్లీ ఆనియన్ టమాటో అయితే వేసి ఏ రోజు చేయలేదన్నమాట. ఫస్ట్ టైము. అది కూడా ఎలా చేయాలనేది ఒక్కసారి చూద్దాము. వీటిని అయితే వాష్ చేశాను, వాష్ చేయలేదనుకోవద్దు. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎలా చేస్తారు అని చెప్పేసి. నేనైతే నార్మల్గా ఇంట్లో మనం ఎలా కుకింగ్ చేసుకుంటామో అలాగే చేస్తున్నాను. బట్ ఇంకా ఏమైనా స్పెషల్గా వీడియోస్ చేయాలి అని అనుకుంటే చెప్పండి. అంటే ఇలా కంటెంట్ ఇలా చేయండి అని చెప్తే మీరు కూడా కొన్ని చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు కూడా చెప్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. అంటే మనకు అంత ఫాలోయింగ్ లేదులేండి, ఏదో జస్ట్ ఎవరైనా రికమెండ్ చేస్తారు అని చెప్పేసి అంతే. ఇక్కడైతే నేను గిన్నె పెట్టేసి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇది కుక్కర్ గిన్నె కాబట్టి కొంచెం లైట్గా కనిపిస్తుంది, ఎక్కువ కనిపించదు. ఇప్పుడు మసాలాలు, మీకు చూపించిన మసాలాలు ఇక్కడ మసాలాలు అయితే వేసుకున్నాక ఆనియన్, పచ్చిమిర్చి, అలాగైతే వస్తుంది ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. ఎందుకంటే నేనైతే ఇలాగే వండుకుంటూనే స్టోర్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ కొంచెం ఆనియన్ మగ్గింది కాబట్టి టమాటా వేసుకున్నాం. కొంచెం సాల్ట్, టమాటా వేసుకున్నాం కదా. ఇప్పుడైతే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేస్తాను. ఇవైతే బాగా మగ్గిపోయాక కొంచెం పసుపు, కొంచెం అల్లము, లైట్గా స్పైసీని ఇస్తానని చెప్పేసి నేనైతే కారం వేస్తున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదు. ఇలా వేసుకున్నాక ఇలా అయిపోయింది కదా. దీంట్లోనే రైస్ వేసి ఉడికిస్తారంట.
చూద్దాము. ఇక్కడైతే అలా అన్నమాట. రైస్ని అయితే వేస్తున్నాను. ఇక్కడైతే రైస్ అయితే వేసి కలుపుకున్నానండి. పిల్లలైతే చాలా అల్లరి చేస్తూ సౌండ్స్ అయితే చేస్తున్నారనమాట బ్యాక్. అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. మనకు రైస్కి సరిపడా అనమాట. అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటరు. అది పాత బియ్యం అయితే అలా వేసుకొని కలుపుకోవాలి. నేను ఇదైతే ఇన్స్టాలో చూసాను, యూట్యూబ్లో చూసాను. ఆనియన్ వేసి చేస్తారు అని చెప్పేసి. అంటే నార్మల్గా మేమైతే ఎక్కువగా రైస్లో ఆనియన్ అయితే వేసి వండమన్నమాట. అందుకని చెప్పేసి దీంట్లో అయితే ధనియాల పౌడర్ వేసుకున్నానండి నేను కొంచెము. ఎందుకంటే ధనియా పౌడర్ వేస్తే ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే నేను కొంచెం ఫ్లేవర్ కోసం అయితే చికెన్ మసాలా అయితే, అంటే చికెన్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకున్నాను. ఎలా వస్తుందని చెప్పేసి చెప్పారు కొన్ని వీడియోస్లో. కానీ అది వండుతుంటేనే స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. నార్మల్గా ఇప్పుడైతే ఓన్లీ టమాటో వేసుకొని మనం చేసుకుంటాం కదా, టమాటో రైస్, ఎగ్ రైస్ లాగా అలా చేసేదాన్ని. ఇలా వచ్చిందనమాట. స్మెల్ మాత్రం సూపర్గా ఉంది. వండిన తర్వాత ఎలా ఉంటుందో. చికెన్ మసాలా అయితే వేసాను కదా, చికెన్ మసాలా టేస్ట్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. అంటే కొంచెం చికెన్ బిర్యానీ ఫ్లేవర్ లాగా కనిపిస్తుంది. బట్ ఆనియన్ అయితే వేయలేదు కదా, ఆనియన్ వేసి ట్రై చేశాను కాబట్టి ఎలా వచ్చిందో చూద్దాము. ఇంకా కొంచెం అయితే అయిపోతుందన్నమాట. ఇక్కడైతే రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. మా పిల్లలు అయితే ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నారు. వేడిగా బయట వర్షం అయితే వస్తుంది కదా, నైట్ టైంలో కాబట్టి ఎలాగో స్నాక్స్ అవి తినలేము కాబట్టి నేనైతే ఇలా రైస్ అయితే చేశానండి. చాలా బాగుంది. మా పిల్లల మాటల్లో మీరు కూడా వినండి. అసలు ఈ రెసిపీ ట్రై చేశారంటే మళ్ళీ పిల్లలు ఇదే కావాలంటారు, అంత టేస్ట్ ఉంది. నేను కొంచెం చికెన్ మసాలా అనేది వేసాం కదా, అలా ఇంకా టేస్ట్ అయితే ఎక్కువగా వచ్చిందనమాట. మీరు ట్రై చేసి చూడండి. వేడిగా అలా ముద్ద కలిపి పెట్టుకుంటూ ఉంటే నోట్లో ఆహా అనిపించింది అనమాట. ఎప్పుడైనా కానీ నేను ఫస్ట్ ముద్ద అయితే ఇలా కుక్ చేసినప్పుడు ఫస్ట్ ముద్ద నేను పెట్టేసుకుని పిల్లలకు పెడతాను. మనకు సోయాబీన్ కాకుండా ఇలా పెట్టేసుకుంటే చాలా బాగుంది. పాప కూడా చాలా బాగుందని చెప్పేసింది అనమాట. వీడియో తీస్తుంది ఏందని చెప్పేసి ఫస్ట్ భయపడింది. తనైతే అంత చెప్పదన్నమాట, ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వదు. బాగుందా? నిజం చెప్పు. నిజం అది 2 అదిరిపోయింది.